తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నిక రాబోతోందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జూబ్లీహిల్స్ గులాబీ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అక్కడి ఎమ్మెల్యే మరణించడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఖచ్చితంగా డిసెంబర్ లోపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుందని జోరుగా ప్రచారమైతే సాగుతోంది. ఇక ఈ నేపథ్యంలో ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారు అనే దానిపైన కొత్త చర్చ జరుగుతోంది. అయితే ఈ ఉప ఎన్నిక బరిలో కల్వకుంట్ల కవిత జాగృతి తరపున బరిలోకి దిగబోతున్నట్టు మీడియాలో కొత్త వార్త వైరల్ అవుతోంది. గులాబీ పార్టీ తరపున మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యుల్లో ఆయన భార్యకు ఇస్తారని చెబుతున్నారు. కాబట్టి జాగృతి నుంచి కల్వకుంట్ల కవిత బరిలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. అటు కాంగ్రెస్ పార్టీ నుంచి పీజేఆర్ కూతురు విజయ, దానం నాగేందర్, అజారుద్దీన్ లాంటి పేర్లు వినిపిస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో అజారుద్దీన్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. కాబట్టి అతనికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయట. భారతీయ జనతా పార్టీ నుంచి చింతా ప్రభాకర్ బరిలో ఉండే అవకాశాలు ఉన్నట్టు చెప్తున్నారు. లేదా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన జయసుధను బరిలోకి దించుతారని టాక్ నడుస్తోంది. ఆమెను పార్టీలోకి ఆహ్వానించి మరీ టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు చెప్తున్నారు.